ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఋషికుమార్ కు సహాయం కోరుతున్న తల్లిదండ్రులు. విజయవాడ నగరంలోని న్యూఆర్ఆర్ పేటలో నివసిస్తున్న ఆనంద్ రమ్య దంపతుల 4 ఏళ్ల కుమారుడు ఋషికుమార్ ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారి చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు అవసరం కావడంతో తల్లిదండ్రులు ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను సహాయం కోరుతున్నారు. ఎస్ఎంఏ అనేది ఒక అరుదైన జన్యుపరమైన నర సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు నియంత్రించే నరాలు క్రమంగా బలహీనపడుతూ చేతులు కాళ్ళు కదపడం కష్టమవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స ఉన్నప్పటికీ అది చాలా ఖరీదైనది కావడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వ సహాయం మరియు ప్రజల మద్దతు కోరాల్సి వస్తుంది. ఇటీవల ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న దీపిక అనే చిన్నారికి ప్రభుత్వం నుంచి సహాయం అందిన నేపథ్యంలో తన కుమారుడికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు ప్రజలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సో యాక్చువల్ గా మన విజయవాడలో సేవ్ రిష్ కుమార్ అనే వీడియో చాలా వరకు ట్రెండింగ్ అవుతుందని అందరికి తెలుసు. సేవ్ రిష్ కుమార్ అని ఎందుకు చెప్తున్నాము అని అంటే, విజయవాడ న్యూ ఆర్ఆర్ పేటలో అయితే ఎస్ఎంఏతో బాధపడుతున్న రిషి కుమార్ ఆల్మోస్ట్ 2 years నుండి అయితే బాధపడుతున్నాడు. ఈ బాబు కోసం ఎంతో మంది రోడ్ మీదకి వచ్చి ఫండింగ్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ నుండి కూడా ఎంతో కొంత సపోర్ట్ వస్తే చాలా వరకు అయితే బాగుంటుంది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 1 month నుండి అయితే ఎస్ఎంఏ గురించి వచ్చిన ఎన్నో కేసెస్ అయితే ఉన్నాయి. కానీ మన విజయవాడలో రావడం అనేది ఇక్కడ వరకు లేదు. ఇది ఫస్ట్ టైం. సో మేము ఒక 4-5 days నుండి అయితే ఫండింగ్ స్టార్ట్ చేసాము. సో మాకు ప్రజల నుండి ఎంతో కొంత సపోర్ట్ వచ్చిందంటే రిష్ కుమార్ అయితే బ్రతికించుకోగలము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే బాబుకి ఎన్ని సంవత్సరాలు, ఎప్పటి నుండి ప్రాబ్లం ఏంటి చెప్పనా? సో యాక్చువల్గా బాబుకి వచ్చేసి ఇప్పటికి 4 years. బాబు పుట్టిన 2 years వరకు చాలా నార్మల్ గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత లాస్ట్ 2 years నుండి అయితే ఎస్ఎంఏతో బాధపడుతూ ఉన్నాడు. ఒక 1 year బ్యాక్ అయితే ఆల్మోస్ట్ ఫండింగ్ కోసం చాలా వరకు ట్రై చేశారు. కానీ 16 నుండి 18 కోట్లు అనగానే ఎవరు ముందు స్టెప్ తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు పునర్వికాది ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ నుండి చూసిన తర్వాత చాలా మందికి అయితే ఒక హోప్ వచ్చింది. అలానే బాబు వాళ్ళ ఫాదర్ కూడా ఒక హోప్ వచ్చి సోషల్ మీడియాని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అప్లోడ్ చేయడం వల్ల చాలా మందికి అయితే అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి బాబు కోసం అయితే ఫండింగ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. చెప్పా ఆల్రెడీ, ఇప్పుడు చెప్పా 2 years బ్యాక్ అని చెప్పాక. చెప్పనా? సో యాక్చువల్ గా బాబుకు బాగాలేదని 2 years బ్యాక్ తెలిసింది. ఇది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసుకున్నాము.